మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తన పిల్లల్ని ఉద్ధరించాలని సంపాదన కోసం దేశం కాని దేశం వెళ్లిపోయాడు. పొత్తిళ్లలో బిడ్డలేక వాళ్ళ ఆలన పాలన మొత్తం ముచ్చట తీరక ఏళ్ల తరబడి నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలుసా? ఎక్కిళ్లు పడి ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. నా ఆశల మీద నీళ్లు చల్లాడు. నాకు నా అనే ఆశ లేకుండా నా బతుకు నాశనం చేశాడు. ఆయనకి ఆయన స్వార్థమే కాని నా సంతోషాలు పట్టలేదు. అమ్మ కావాలన్న నా కోరిక గొంతు కోశాడు. ఎవరి పిల్లలకో తల్లిని చేశాడు కాని నా పిల్లలతో నేను అమ్మ అని పిలిపించుకునే అదృష్టం దూరమైపోయిందిరా. నువ్వు అందం అంటూ తన పిచ్చిలో పడి కొట్టుకు చస్తున్నావు కాని అలాంటిది నా కడుపున పుట్టినా నీకు కాక ఇంకెవరికిచ్చేదానిరా? 3 ముళ్ల బంధంతో ముడేసి నా బతుకు 3 బారు చేసి నా అనే స్వార్థంతో వెళ్లిపోయాడు. అమ్మని కాలేకపోయాననే బాధ నా గుండెకు రంపపు కోతయ్యిందిరా. నాకు నా అనేవాడివి నువ్వొక్కడివే మిగిలవరా. నాకు వీళ్ల మీద కోపం లేకపోయినా ఆయన చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనుంది. అందుకే ఆయన ఆశలు కూడా తుంచి అడి అసలు చెయ్యాలని ఆయన గారి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నరకం చెయ్యాలని శపథం చేసుకున్నాన్రా. నా కోసం ఓపిక పట్టు. ఆయన గారు తిరిగొచ్చేదాకా నీ దుర్మార్గం ఏది బయటపడకుండా జాగ్రత్త పడాలరా. నువ్వు కోరిక బయట పెట్టుకున్నావు, నేను బాధ గుండెల్లో దాచుకుంటున్నాను. ఆయన తిరిగొచ్చాక ఏమయ్యా నీకోసం నీ పిల్లల కోసం ఎంతో చేశాను కదా, నా ఈ ఒక్క కోరిక నెరవేర్చు అని నచ్చజెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన చేతులతోనే నీ కాళ్ళు కడిగిస్తాను. ఆయన గారు అంతులేని ప్రేమ కురిపిస్తున్న ఆయన కూతుర్ని నీ కాళ్ల దగ్గర పడుండేలా చేస్తాను. అప్పుడేరా నాకు అంతో ఇంతో ఆత్మసంతృప్తి. అందుకేరా నిన్ను ఆవేశపడకు అని ఆపుతున్నాను. ఏ స్వార్థం లేకుండా వచ్చిన దాన్ని స్వార్థం నేర్పించాడు. దానికి ప్రతిఫలం అనుభవించి తీరాలి. దాన్ని ఎలాగైనా నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నీకు దాని మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత కోరికుందో అంతకంటే కసి నాకు కూడా ఉందిరా. నా మాట విను. ఓ ముద్ద తిని వెళ్ళు, నాకు తృప్తిగా ఉంటుంది.
నా మాట వినరా, నీ మంచి కోరే చెప్తున్నాను. నీ బాధ నీది, నా బాధ నాది. మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నావు. నీ మొదటి భార్య పిల్లలకి తల్లిని చేసి నన్ను వాళ్ళకి ఆయని చేశావు. నీ కూతురు జీవితాన్ని నాశనం చేసి నా బాధ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఊరుకో అక్క, అమ్మ మన ముందే కదా వాడి చంప పగలగొట్టింది. ఇంత ధైర్యం చేయళ్లే, నీ జోలికి రాళ్లే అక్క. వాణ్ణి నమ్మడానికి లేదురా. అమ్మ ముందు భయపడినట్టే నటిస్తాడు, కానీ మళ్ళీ మామూలే. ఇంతకు ముందంతా మాటలతో వార్నింగ్ ఇచ్చింది, ఈసారి కొట్టి మరీ చెప్పిందిగా. కాస్త కంట్రోల్ అవుతాళ్లే అక్క. అక్క, నీ కాలికి రక్తం వస్తుందే. అవునరా, ఇందాక పరిగెత్తేటప్పుడు రోడ్డు మీద ఏదో తగిలింది. ఉన్నక్క, ఇప్పుడే వస్తాను. ఏం కాదు. భయంగా ఉందిరా బాలు. ఎప్పుడు ఎక్కడ ఎట్నుంచి వస్తాడో ఏం చేస్తాడోనని టెన్షన్ గా బ్రతకాల్సి వస్తుందిరా. నెక్స్ట్ టైం రాడేమో అనిపిస్తుంది అక్క. పోనీ ఓ పని చేద్దామా, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మ బాధపడుతుందిరా. ఎంతైనా రక్త సంబంధం ఉన్న తమ్ముడు కదా. అది నిజమే అక్క, కానీ నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందక్క. నేనేమీ చేయలేకపోతున్నానక్క. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా, కానీ తప్పదు. నాన్న వచ్చేదాకా మన పరిస్థితి ఇంతే అనిపిస్తుంది. అయితే
రేపే నాన్నకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్దాం అక్క. నాన్న రాగానే మనం అసలు ఈ ఊరే వదిలి వెళ్ళిపోదాం. అవును, నాకు కూడా అదే బెటర్ అనిపిస్తుందిరా. ప్రతి క్షణం భయంతో బ్రతకడం చాలా కష్టం రా. పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వుంటే ఇవాళ మా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. అక్క ఏడవద్దక్క. నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మధు, హే చిన్న లెగండి రా. మధు లెగండి 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 లెగండి. అరే చిన్న లెగు. హ్యాపీ బర్త్డే టు యూ మధు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్న. లేవండి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి. మనం ఈరోజు గ్రాండ్ గా మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. వెళ్ళి ఫ్రెష్. ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగోండి, త్వరగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకోండి. ఈరోజు మీ పుట్టినరోజు కదా, వెళ్ళండి. ఏంట్రా అలా చూస్తున్నారు? తీసుకోండి. ఈ డ్రెస్సులు అవి మాకేం వద్దమ్మా, మేము బర్త్డే చేసుకోదలుచుకోలేదు. అదేంటే, ఈరోజు మీ పుట్టినరోజు కదా, మీరు చాలా హ్యాపీగా ఉండాలి. తీసుకోము వేసుకోము చేసుకోము అంటే ఎలా? ఎవరికి పుట్టామో తెలియకుండా ఎలా బర్త్డేలు చేసుకోమంటావు హ్యాపీగా?
నాకు హ్యాపీగా బర్త్డేలు చేసుకునే మూడ్ లేదు. బర్త్డే కాల్స్ చెప్పి మమ్మల్ని ఏదో కన్విన్స్ చేసి ఫ్యాక్ట్ చెప్పకుండా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయకు. ఎందుకే ప్రతిసారి ఇలా మాట్లాడతావు? మీ అమ్మ ఎంతో ప్రేమతో తెప్పిస్తే రెడీ అయి కొత్త బట్టలు వేసుకుంటే ఏం పోతుంది మీకు? కొత్త బట్టలు వేసుకోగానే నిజాలు అడుగున పడిపోవు. మాకు మా బర్త్డే కన్నా మా నాన్నెవరో తెలియడం ముఖ్యం. అదేం నార్మల్ విషయం కాదు మీలాగా ఈజీగా తీసుకోవడానికి. ఈజీగా ఏం తీసుకోవద్దు. ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరిద్దరూ రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకొని దేవుడికి దండం పెట్టుకోండి. మేం రెడీ అవ్వమ్మా, దేవుడికి దండం కూడా పెట్టుకోం. మాకు నిజం తెలిసేదాకా అసలు ఇది పుట్టినరోజులాగా ట్రీటే చెయ్యం. మీరిద్దరూ రెడీ అవ్వకపోతే నా మీదొట్టే. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటమ్మా ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదే, ఈ తల్లి ప్రేమను మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో, ఈ తల్లి ప్రేమకు మీరిచ్చే గౌరవం ఏంటో ఆలోచించుకోమంటున్నాను. అమ్మా, పుట్టినరోజు నాడు వీళ్లతో వాదించి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం. జనని, మధు చిన్నాల పుట్టినరోజని ఇంత తాపత్రయపడుతున్నావే. ఈ రోజే నీ కన్న పిల్లల పుట్టినరోజు కూడా కదా. ఎక్కడున్నారో, ఈ వేడుక జరుపుకుంటున్నారో లేదో. అవునమ్మా, వీళ్ళే నా పిల్లలను ధ్యాసలో ఉన్నాను. కానీ వాళ్ళ గురించి ధ్యాసే లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. బంగారు తల్లి, అప్పుడే లేచావా? పొద్దున్నే లేవగానే నీకెందుకు ఈ పనులన్నీ? నేను ఊడ్చేదాన్ని కదా. ఇటువ్వు బంగారు తల్లి. వద్దమ్మా, నేను ఊడుస్తానమ్మా. లేదమ్మా, నేను ఊడుస్తాను కదా బంగారు తల్లి. ఇలా ఇవ్వు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏంటోనే, నువ్వు ఊడుస్తున్నావని తొందరగా ఊడుద్దామని టక్కున వంగేసరికి నడుం కలుక్కుమంది. అమ్మా అమ్మా, నేనుండగా నీకెందుకు?
నువ్వు కూర్చో, నేను ఓడుస్తాను కదా. లేదులే బంగారు తల్లి, నేనే ఊడుస్తాను. అమ్మా ఇటివ్వు, నేను ఓడుస్తాను. నువ్వు కూర్చో కూర్చో. అమ్మా నువ్వుండగా నేనెందుకు పని చేస్తానే? చెయ్యాల్సిన అవసరం నాకేంటి? నీకు నన్ను పని మనిషిని చెయ్యాలనుకున్నాడు మీ నాన్న. మిమ్మల్ని పనివాళ్లుగా మార్చుకుంది ఈ శారద. పెళ్ళయ్యేదాకా నాకు పని మనిషిగా ఉంటావు. పెళ్లి తర్వాత నా తమ్ముడి చెప్పు చేతల్లో ఉంటావు. వాడే నీతో నా పనులన్నీ చేయిస్తాడు. ఆయన తిరిగొచ్చి నన్ను ఏమనుకున్నా మీ నోటితో మీరే అమ్మ దేవత అని పలికిస్తా. అక్క, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంట్రా? అక్క, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. నీకు కూడా హ్యాపీ బర్త్డే రా. అమ్మ నా బంగారు కొండలో ఈ అమ్మతోనే దాగుడు మూతలా.